సర్వకృపానిధివైన మా తండ్రి, ఈ 33 సంవత్సరాలు మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి ఈ యొక్క సభలో సంపూర్ణ సువార్త స్వస్థత మహాసభలు ఈ 33.5 సంవత్సరాలు జరిగించటమే కాక ఈ యొక్క సంవత్సరం కూడా మొదటి కూడికలో మీరు మాతో ఉన్నందుకే నీకు వందనాలు. దైవజనులు మా మధ్యకు తీసుకొచ్చినందుకే నీకు వందనాలు. నిలవబడిన నన్ను మరుగు చేసి నా నోట మీ మాటలు ఉంచి మీ చేతిని నివసింపచేయమని వినుచున్న బిడ్డలకు విశ్వాసం కలగడానికి కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 145వ కీర్తనలో, కీర్తన గ్రంథం 145 3వ వచనం చదువుకుందాం. యెహోవా మహాత్యము గలవాడు. మన దేవుడు మహాత్యము గలవాడు. దేవుని స్తోత్రం. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. దేవుని స్తోత్రం. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. దేవుని స్తోత్రం. ఇంత అంత అని మనం గ్రహించలేం. ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఈ 3 దినాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు దేవుడు మన మధ్య జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన హస్తము కురుచైనది కాదు. ఆయన మన దేవుడు మహత్యము గలవాడు. దేవుని స్తోత్ర. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను అని చెప్పి మనల్ని పిలుచుకున్న దేవుడు ఆయన గుణాతిశయములు ప్రచురించటానికి మనల్ని రాజులుగాను యాజకులైన యాజక సమూహముగాను దేవుని సొత్తుగా చేసుకున్నాడు. కనుక విలువ పెట్టి కొనబడిన మనము మన దేహముతో దేవుని మహిమపరచటానికి దేవుడి 3 దినాలు బలమైన తన వాక్యాన్ని మనకి వినిపించి మనల్ని బలపరచటానికి యేసు చెప్పాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని మాట నీతి కలిగింది, అది వ్యర్థము కానేరదు. యెషయా 45:22 చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను. నీతి కలిగిన నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థము కానేరదని. యెహోవా యందే నీతి బలములు ఉన్నవని మనుష్యులు నన్ను గూర్చి చెప్పుకొందురు. నీతి మరణము నుండి రక్షించేది, బలహీనలు బలపరిచేది దేవుని మాట. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు. దేవుని స్తోత్రం. నిజముగా చూడండి, 4వ వచనం, యెషయా 40 కీర్తన 145 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలు, మా తరములో మేమే కాదు మా పిల్లలు కూడా దేవునిలో ఉండాలని ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్ర. కనుక చాలామంది పిల్లల్ని మేము దిగిపోయేవాళ్ళే, మీరు ఉండండి అంటున్నారు. అలా అనొద్దు. మన పిల్లలను మనం చూడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడే అంతగా మనం భయభక్తులు కలిగి ఉందా? ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొలువై ఉండదు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుద్ది. కనుక మన తరమే కాదు, మన పిల్లల తరం కూడా యెహోవా దేవుడని తెలుసుకోవాలని, ఆయన మహత్యము గల మహారాజు అని, ఆయన రాజ్య సంబంధులు అని, మనము రాజులైన యాజక సమూహం అని, దేవుని సొత్తైన ప్రజలమని ఒక ప్రత్యేకమైన ధైర్యం కలిగి లోకాన్ని జయించే విశ్వాసము కలిగి ఉండటానికి, విని విశ్వాసులై ఉండటానికి
ఈ సభలు దేవుడు జరిగిస్తున్నాడు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.